and I have the authority to take it back again. I received this command from my Father. He came to this world to give his life అన్నమాట. పాపము ఒక మనుషుల ద్వారా వచ్చింది. ఎవరైనా ఆదాము. ఈయనేమో రెండవ ఆదాము అన్నమాట. ఈయన ద్వారానే పోవాలి అది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎట్లా ఇచ్చేవాళ్ళు అంతమంది మామూలుగా ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఎవ్రీ ఇయర్ he has to give sacrifice. After Christ when he has given his life మనకి అది లేదన్నమాట. వచ్చే వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా he has given his life completely. ఎందుకంటే he is blameless and the sinless. అదొకటి ఆయన యొక్క మరణం చూస్తే హౌ హీ హాజ్ సఫర్డ్ అనే ఇంతవరకు ఎవరు అంత భయంకరమైన క్రాస్ లో ఆయన లాస్ట్ రక్తం పొట్టు కూడా లేక ఆయనకి డ్రాప్ కూడా ఎట్లా అయిపోయిందంటే లైక్ వాటర్ లాగా అయిపోయింది అనమాట. దట్ ఒకటి నేను చూసినప్పుడు ఇంటర్నెట్ చూసినాను. ఆయనకి పుట్టిన నేల్స్ అంటే ఒక డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హీ హాజ్ గాట్ ద పెయిన్ టు ద వర్టిబ్రల్ ప్రాబ్లమ్ అంట. అసలు అది నోబడీ కెన్ టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్. అటువంటిది ఆయన యొక్క మరణం అనేది రియల్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ అస్. ఆయన అటువంటి మరణం ఎవరు పొందాలి ఈ లోకంలో. దట్టు ఆ యొక్క రక్తం ద్వారా మనకి ఏమొచ్చింది, వీ హావ్ గాట్ ద సాల్వేషన్, హీలింగ్ వచ్చింది. వచ్చే జనరేషన్ కూడా ఫర్ ద రాబోయే తరాలకు కూడా ఆయన ద్వారా మనకి రక్షణ వచ్చింది. కాబట్టి ఆయన యొక్క డెత్ కూడా ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ పిల్లర్. కాబట్టి మనకి 20 పిల్లర్స్ వచ్చినాయి. ఫస్ట్ ఫ్రమ్ హిస్ బర్త్ ఒకటి, next is holy life, third is teachings, fourth is miracles, fifth one is his death. Then we go to the sixth one is his resurrection. ఆయన యొక్క పునరుద్ధానం. ఆయన ఉన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమై ఉన్నాను. ఇంతవరకు మూలుగా చనిపోయినాక ఎవరు కూడా తిరిగి లేవలేదు ఎవరు ఇంతవరకు లోకంలో. ఆయన లేచి పెద్ద అద్భుతం అన్నమాట. ఇది లేచి కూడా అందరికి చాలా మంది కనబడ్డాడు. ఎన్ని రోజులు 40 days. కానీ ఇప్పుడు కూడా పని చేస్తారంటే ఆయన దీన్ని ఎవరు నమ్మరామంట ఇప్పుడు కూడా. కాబట్టి ఇలాంటి సాధారణ ప్లాన్స్ తెలుసుకొని ఆయన 40 days ఇక్కడ ఉండి చాలా మందికి ఆల్మోస్ట్ నియర్లీ 500 people ఈ అపియర్డ్ టు దెమ్ అని ఉన్నాయని చెప్పేసి ఆయన మళ్ళీ మన ఇండియా వచ్చిన థోమాస్ ఆయన చేతులు పెట్టి చూశాడు అనమాట. ఏంటంటే ఆయన పునరుద్ధానం రిసెక్షన్ పవర్ ఇస్ సో స్ట్రాంగ్ మనం. కాబట్టి అదొకటి మనతో ఉన్న జస్ట్ వెళ్దాం. ఆయన గొప్ప దేవుడు. ఆయన లేచి ఈ లోకంలోకి 40 days భూమి మీద ఉన్నాడు. మళ్ళీ ఇదొక పిల్లర్ అనమాట. ఇది వెరీ స్ట్రాంగ్ పిల్లర్. ఇదొకటి చెప్పవచ్చు. అట్లాగే తెలిసి ఫస్ట్ కొరింథీయులు చూడండి, మొదటి కొరింథీయులు 15th chapter. నేనే పునరుద్ధానంలో జీవమై ఉన్నా అని చెప్పాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవరు చెందుతాడు. చెప్పండి. ఫస్ట్ కొరింథీయన్స్ 15th chapter 21. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతులకు. అట్లా కాదు. 15th chapter 12వ చూడండి. 12th verse. We have preached that Christ has been raised from the dead. So how can some of you say that no one rises from the dead? అంటే అప్పుడు కూడా సాధారణుడు వాళ్ళలో డౌట్స్ క్రియేట్ చేస్తారన్నమాట. మీరు ఎట్లా చెప్పగలరు ఆయన క్రీస్తు ఇట్లా లేచాడని చెప్పేసి. అంటే సాధారణుడు వాళ్ళ యొక్క ప్లాన్స్ చూడండి. అప్పుడు కూడా హీ వాంట్స్ టు క్రియేట్ డౌట్ అనమాట. క్రీస్తు ఏవో లేదని చెప్పేసి. చూడండి బ్రదర్. So how can some of you say that no one rises from the dead? If no one rises from the dead, then not even Christ has been raised. ఇదంతా వేస్టేజ్. ఆయన కనుక లేకపోతే why we just gather here? ఇదంతా వేస్టే కదా. Because he has the resurrection power. మనందరం కూడుకొని ఈ రోజుల్లో క్రీస్తు యొక్క వాక్యం ఇట్లా పోతుందంటే బికాస్ హీ రేజ్ ఫ్రమ్ ద డెత్. అది చాలా స్ట్రాంగ్ గా పిల్లలు. And if Christ has not been raised, what we preach doesn't mean anything. Your faith doesn't mean anything either. More than that, we could be lying about God. We have been given witnesses that God raised Christ from the dead, but he did not raise him if the dead are not raised. కాబట్టి మృతులు లేపబడిన ఎడల మనము లేవం కదా, అంతే కదా. మనకు కూడా అటువంటి రిసెక్షన్ పవర్ లేనట్టు ఇక మనం కూడా రాము ఇక. కాబట్టి మన విశ్వాసం కూడా వ్యర్థం. అవర్ ఫెయిత్ ఇస్ వేస్ట్ అనమాట.
కాబట్టి ఈయన పునరుద్ధానం అనేది సత్యము. మనతో ఎవరైనా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మనం చెప్పవచ్చు దిస్ ఇస్ ద అదర్ పిల్లర్, దిస్ ఇస్ ద సిక్స్త్ పిల్లర్. మళ్ళీ సెవెంత్ పిల్లర్ ఏంటి చెప్పండి? ఈజ్ ద సెకండ్ కమింగ్. రెవల్యూషన్ చాప్టర్ 22 7th verse చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. అదేమన్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని చెప్పినాడు. ఎట్లా వస్తున్నాడు ఆయన? ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు ఆయన చాలా ఆయనకి తగ్గించుకొని మామూలుగా గొర్రె పిల్లలాగా వచ్చినాడు. ఈసారి ఎలా వస్తున్నాడు? ఆయన గర్జించు సింహంలాగా వస్తున్నాడు. ఈజ్ కమింగ్ యాజ్ ఏ రోరింగ్ లైన్, ఈజ్ కమింగ్ యాజ్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఈసారి వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్గా వస్తున్నాడు అన్నమాట ఆయన. అదొకటి. ఆయన వచ్చిన తర్వాత ఏంటి? ఈజ్ గోయింగ్ టు రూల్ ఫర్ 1000 years హియర్. ఈజ్ గోయింగ్ టు స్టే విత్ us who are all got the salvation. We are all going to rule this world. అదొకటి. దాని ఎట్లా వస్తున్నాడు? ఈజ్ గోయింగ్ టు గివ్ ద జడ్జిమెంట్, అంతే కదా, తీర్పు తీసుకో ఆయన వస్తున్నాడు ఈ లోకంలోనికి. అదొకటి. కాబట్టి మనకున్నటువంటి యొక్క 7 pillars కనుక చూసుకుంటే మన చెప్పొచ్చు సార్, వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్. కాబట్టి యొక్క మన యొక్క క్రైస్తవత్వాన్ని ఎవరు కూడా రూపుమాపలేదు, ఎందుకంటే వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. ఏంటో చెప్పండి అది ఫస్ట్ నుంచి. హిస్ బర్త్ అండ్ హిస్ హోలీ లైఫ్ అండ్ టీచింగ్స్, మిరకల్స్ ఒకటి, ఆయన మనం డెత్ అవుతుంది. కాబట్టి ఆయన వాక్యం ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఛానల్స్ ద్వారా. ఇట్స్ గోయింగ్ వెరీ ఫాస్ట్. ఇట్స్ గోయింగ్ ఐ థింక్ మోర్ దెన్ లైట్. ఇట్స్ గోయింగ్ ఎవ్రీ కార్నర్ బికాస్ హీస్ సూన్ కమింగ్ గాడ్. మనం ఇప్పుడు 2 రకాలు ఉన్నాం కాబట్టి ఈ యొక్క సెకండ్ ఆల్ దిస్ 7 pillars ద్వారా మన విశ్వాసం మనం కాపాడుకుంటూ మనం ముందుకు పోవాలా. కాబట్టి ఈ యొక్క పరిచయం ఎవరు ఆపలేరు. ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది ఆర్గ్యూ చేసినా కూడా, ఎంతమంది ముస్లిమ్స్ ఇట్ ఇస్ రాంగ్ అని చెప్పేసి దే వాంట్ ప్రూవ్ ఇట్ ఇస్ రాంగ్ అని చెప్పేసి దే కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఇది వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్. కాబట్టి మన యొక్క విశ్వాసం మనం కాపాడుకుంటూ దేవుని యొక్క 2వ రకం వరకు మనము మన యొక్క విశ్వాసంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని చూసి स्तुति आराधना ऊपर जाती है, आशीष देखो नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष देखो नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया 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 हालेलुया. प्रार्थना विनती ऊपर जाती है, उत्तर लेकर नीचे आती है. प्रार्थना विनती ऊपर जाती है, उत्तर लेकर नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार. हालेलुया 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 हालेलुया. Verse: If you obey my commands, you will remain in my love, as I have obeyed my Father's commands and remain in his love. Thank you.